మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టు దేశంలోని మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ సంస్థ చేసిన ఈక్వల్ జస్టిస్ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఉమెన్ జస్టిస్ లో తెలంగాణ టాప్ లో నిలిచింది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా అందులో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జడ్జీల సంఖ్యలో మహిళల వాటా 33.3% అని కూడా ఉంది. ఇక రెండో స్థానంలో సిక్కిం హైకోర్టు ఉంది. ఈ హైకోర్టులో 3 జడ్జీల్లో ఒక మహిళా న్యాయమూర్తి ఉన్నారు. ఈక్వల్ జస్టిస్ జాబితాలో ఏపీ హైకోర్టు 9వ స్థానంలో ఉంది. ఏపీలో 30 మంది జడ్జీలు 5 మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు 2 మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఉమెన్ జస్టిస్ అని ప్రస్తుతం తెలంగాణ టాప్ పొజిషన్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సెంటర్ ఫర్ లా అండ్ ఆర్డర్, లా అండ్ పాలసీ రీసెర్చ్ ప్రకారం మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టు దేశంలోనే టాప్ ప్లేస్ లో అయితే నిలిచింది. ముఖ్యంగా 30 మంది జడ్జిలు ఉండగా వారిలో 10 మంది అంటే 33.3% మాత్రం మహిళలే ఉండడంతో ప్రస్తుతం ఉమెన్ జస్టిస్ లో తెలంగాణ టాప్ పొజిషన్ లోకి అయితే రావడం. ఆ తర్వాత ఇదే స్థానంలోనే సిక్కిం హైకోర్టులో 3 జడ్జిలు ఒక మహిళా న్యాయమూర్తి ఉన్నారు. అలాగే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 9వ ప్లేస్ లో అయితే ఉంది. 30 మంది జడ్జిలు 5 మహిళలు మాత్రం ఉండడంతో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 9వ పొజిషన్ అయితే ఉంది. ఇక సుప్రీంకోర్టు 33 మంది న్యాయమూర్తులు 2 మాత్రమే ఉమెన్ జడ్జిలు ఉండడంతో కూడా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి హైకోర్టే ఏదైతే ప్రధానంగా ఈ జడ్జిలు అంటే మహిళా జడ్జిలు ఎక్కువ ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం టాప్ ఉందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.